మటన్ కర్రీ అంటే కుక్కర్లో వండితే కానీ ముక్క మెత్తగా ఉడకదు అనుకుంటారు. కానీ ఈ చిన్న చిట్కా పాటించండి. కుక్కర్లో కాకుండా మామూలుగానే మెత్తగా మటన్ కర్రీ వండుకోవచ్చు. ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకున్నా. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని 6 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకోవాలి. కొద్దిగా కరివేపాకు కావాలి. పొయ్యిపై బాండీ పెట్టుకొని మరో మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇందుకోసం చిన్న ఉల్లిపాయను నిలువుగా చీల్చుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇదే నూనెలో లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకులు, 2 యాలకులు, సాజీర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మధ్యలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు వేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పొడి వేసుకుని కలుపుకోవాలి. మసాలా దినుసులు వేగాక కడిగి శుభ్రం చేసుకున్న మటన్ వేసుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ముక్కలు వేగాక సరిపడా నీళ్ళు వేసుకుని మరోసారి కలుపుకొని మూత పెట్టుకుని సన్నని మంటపై గంట పాటు ఉడికించుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్, ఎండు లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, గసగసాలు కలిపి చేసుకున్న పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను జీడిపప్పు, గసగసాలు పొడి చేసుకుని ముందే పెట్టుకున్నాను, అందుకని పొడి వేసా. మామూలుగా అయితే జీడిపప్పు, గసగసాలు వేసుకోవచ్చు. మధ్య మధ్యలో మూత తీసి మటన్ ముక్కలను కలుపుకోవాలి. కూర దగ్గరకు వచ్చాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుకోవాలి. మరోసారి మూత పెట్టి పావు గంట ఉడికించుకుంటే చాలు. కూర దింపే సమయంలో కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.